కంచె గచ్చిబౌలి భూముల్లో జరిగిన పర్యావరణ విధ్వంసంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలను సమర్థించుకునే బదులు పర్యావరణంపై దృష్టి పెట్టాలని హెచ్చరించింది. 100 ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాలని ఆదేశించింది. అడవిని పునరుద్ధరిస్తారో జైలుకెళ్తారో స్పందించాలన్న కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలన్నారు. హెచ్సియు కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలిలోని 100 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం చెట్లను విధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. హెచ్సియు భూముల్లో జరిగిన పర్యావరణ విధ్వంసం కేసును సుమోటాగా స్వీకరించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. 100 ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించడం, పర్యావరణాన్ని కాపాడడం, ఆ స్థలంలోకి బుల్డోజర్ల రాక, అనుమతి లేకుండా చెట్లను కూల్చివేయడం వంటి అంశాల వరకే తమ విచారణ పరిమితమని స్పష్టం చేసింది. యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ఓ ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించింది. లేని పక్షంలో ఎంతమంది ప్రభుత్వ అధికారులు జైలు పాలవుతారో తెలియదని హెచ్చరించింది. చెట్లను కూల్చివేయడాన్ని సమర్థించుకోవడానికి బదులు అక్కడ పునరుద్ధరణ చర్యలు చేపట్టడం మంచిది కాదని సూచించింది. కంచె గచ్చిబౌలిలోని 100 ఎకరాల భూమిలో డజన్ల కొద్దీ బుల్డోజర్లను మోహరించి చెట్లను ఎందుకు తొలగించారని న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ప్రైవేట్ అడవులైనా ఖచ్చితంగా అనుమతులు తీసుకునే చెట్లను నరికివేస్తారని చెప్పారు. అలాంటిది 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల్లో ఉన్న జీవజాలంపైకి రాత్రికి రాత్రే బుల్డోజర్లతో వెళ్లాల్సినంత అత్యవసరం ఏమొచ్చిందని నిలదీశారు. చెట్లను కొట్టివేయడంతో అక్కడ ఎంతో కాలంగా ఉంటున్న పక్షులు, వన్యప్రాణుల పరిస్థితి ఏమవ్వాలని ప్రశ్నించారు. జంతుజాల నివాసాలను కోల్పోయి జనావాసంలోకి వచ్చాయని, కొన్నింటిని వీధి కుక్కలు తరిమి కొరికి చంపాయని, వాటి ఫోటోలను చూశానని జస్టిస్ గవాయ్ చెప్పారు. చనిపోయిన కొన్ని జంతువులను చూసినప్పుడు ఆందోళన కలిగిందన్నారు. అవసరం అనుకుంటే ఆ 100 ఎకరాల్లోనే కాదు, అక్కడున్న 2400 ఎకరాల్లోనూ ఒక్క చెట్టును కొట్టవద్దని ఆదేశాలు ఇవ్వగలనని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 12, 1996న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఇలాంటి కేసులో ప్రామాణికమని న్యాయమూర్తి గవాయ్ స్పష్టం చేశారు. అనుమతులు ఉన్న చెట్లనే నరికివేశామంటూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. కంచె గచ్చిబౌలిలోని భూముల యాజమాన్యం హక్కులపై తాము చర్చించడం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిన చెట్ల నరికివేత, వన్య ప్రాణులకు జరుగుతున్న హానిపైనే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చి ఉంటే అవి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది చూస్తామని చెప్పారు. అధికారులు లేదా మంత్రుల వివరణ తాము పట్టించుకోబోమన్నారు. 1996లో జారీ చేసిన ఆదేశాలను ఎలా ఉల్లంఘించారో వివరించాలని జస్టిస్ గవాయ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ, దానికి జరిగిన హానిపైనే తమ ప్రాథమిక ఆందోళన అన్న న్యాయమూర్తి 1996 నాటి తీర్పులోని అంశాలకు విరుద్ధంగా చేపట్టిన ఎటువంటి చర్యను సహించబోమని తేల్చి చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించడం, అడవులను ధ్వంసం చేయడంపై న్యాయమూర్తి గవాయ్ ఘాటుగా స్పందించారు. కేంద్ర సాధికార కమిటీ ఇచ్చిన నివేదికపై స్పందించడానికి 4 వారాల సమయం ఇచ్చారు. ఈలోగా తెలంగాణ వన్యప్రాణి సంరక్షకుడు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి వన్యప్రాణులను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెట్ల పునరుద్ధరణ ఎలా చేస్తారు, ఎంతకాలంలో చేస్తారు, జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలని ఆదేశించారు. 100 ఎకరాల్లో పర్యావరణ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారో లేదా జైలుకు వెళ్తారో చెప్పకపోతే 6 నెలల్లో కంచె గచ్చిబౌలిలోనే తాత్కాలిక జైలును నిర్మించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అధికారులందరినీ ఆ జైల్లో ఉంచుతామని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు పాటించకపోతే సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించారు. ముంబై, చెన్నై, జైపూర్ నగరాల్లో లాగా హైదరాబాద్లో కూడా గ్రీన్ లంగ్స్ ఉండాలని న్యాయమూర్తి గవాయ్ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనులను తామేమీ అడ్డుకోవడం లేదని,
కానీ చట్టాలను గౌరవించి అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా అన్నదే ముఖ్యమన్నారు. ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి అన్నది ముఖ్యం కాదని, చెట్లు, వన్యప్రాణులు ఉన్నాయా అన్నదే ప్రధానమని స్పష్టం చేశారు. ఇక ముంబైలో సెక్రటేరియట్, మెట్రో నిర్మాణాలకు సంబంధించిన కేసు సుమారు 2 దశాబ్దాల పాటు కొనసాగిందని జస్టిస్ గవాయ్ చెప్పారు. చార్ధామ్ యాత్ర, యుద్ధ క్షేత్రాలకు వెళ్లే రోడ్లకు సంబంధించి కూడా కేంద్రం, సంబంధిత ప్రభుత్వాలు, శాఖలు ఏండ్లకేండ్లు అనుమతుల కోసం పోరాడాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి గవాయ్ తేల్చి చెప్పారు. కేసును వచ్చే నెల 15కు వాయిదా వేశారు. సిఎస్ ఇచ్చిన అఫిడవిట్ సమగ్రంగా లేకపోగా ఆశ్చర్యంగా ఉందని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పారు. ఉన్న చెట్లను కొట్టేసి పర్యావరణ హితమైన ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామనడం సరైన పద్ధతి కాదన్నారు. చెట్లను తొలగించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోకముందే ప్రభుత్వం ఆ భూమిని తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలను తెచ్చుకుందని తెలిపారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఇక్కడి వన్యప్రాణుల రక్షణ చాలా ముఖ్యమని, అడవిని కాపాడేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. అటు కంచె గచ్చిబౌలి భూముల్లో చట్టం ఉల్లంఘన జరిగినట్లు కనిపిస్తుందని అమికస్ క్యూరీ పరమేశ్వర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వీయ అనుమతులు తీసుకోవడం 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు విరుద్ధమని చెప్పారు. అలాగే చెట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. చెట్ల తొలగింపు అంశంలో ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిందేనని, ఎవ్వరికీ మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు.